నమస్తే. ఈరోజు తెలంగాణ రాష్ట్ర సోషల్ మీడియా జర్నలిస్టుల ఫెడరేషన్ సమాఖ్య యొక్క 3వ సమావేశం ఈరోజు రామోజీ ఫిలిం సిటీ పరిసరాల్లో జరిగింది. ముఖ్యంగా ఈరోజు సోషల్ మీడియా అనేది ప్రపంచవ్యాప్తంగా విస్తరించినటువంటి మీడియా మాధ్యమం. గతంలో ప్రింట్ మీడియా కొన్ని వందల సంవత్సరాలు ప్రపంచంలో సమాచారాన్ని ప్రజలకు చేరవేయడంలో కీలక పాత్ర పోషించింది. ఆ తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా కూడా గత 20-30 సంవత్సరాల నుంచి కూడా ప్రపంచవ్యాప్తంగా అప్పటికప్పుడే జరిగే వార్తలను ప్రత్యక్షంగా చూపిస్తూ ఒక ఒరవడి సృష్టించాయి. ఈ రెండింటి తర్వాత ఇటీవల ప్రపంచాన్ని ఊపేస్తున్న ప్రపంచ సమస్యలను ఎప్పటికప్పటికి ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా ప్రతి రంగంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి, ప్రతి ప్రాంతంలో జరుగుతున్న అవినీతిపై, ప్రతి వ్యవస్థలపైన సమగ్ర సమాచారం ఇస్తూ ప్రపంచంలో జరుగుతున్నటువంటి అనేక లోటుపాట్ల విషయంలో, అనేక అక్రమాల విషయంలో, అనేక చోట్ల జరుగుతున్న అవినీతిపై, అక్రమాలపై నిరంతరము నిఘా వేస్తూ ఎప్పటికప్పుడు సమాచారం మన కళ్ళ ముందు చూపిస్తున్నటువంటి సోషల్ మీడియా ఈరోజు ప్రపంచం యొక్క ఒక గ్లోబల్ ప్రాంతంగా ప్రపంచమంతా ఏం జరిగినా మన అరిచేతిలో ఉన్నటువంటి సెల్లో మనం ఈరోజు చూసుకోవచ్చు. ఎన్నో ప్రభుత్వాలని ఇటీవల ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రభుత్వాలను మార్చిన, ఎన్నో ప్రభుత్వాలను అధికారాలు తెచ్చిన ఈ సోషల్ మీడియా ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా మనం చెప్పేది ఏంటంటే, మనము ఎవరినెవరినో అధికారంలో తీసుకొచ్చి కూర్చోబెడుతున్నాం. ఎక్కడెక్కడో సమస్యలను తీసుకొచ్చి మనం ప్రభుత్వం ముందుకు, ప్రజల ముందుకు తీసుకొస్తున్నాం. ప్రపంచ బాధలంతా మన బాధగా ఎప్పటికప్పుడు క్షణం క్షణం ప్రపంచం ముందు ఉంచుతున్నాం. కానీ మనం సోషల్ మీడియా మనం చేస్తున్న కార్యక్రమంలో అక్కడక్కడ చిన్న చిన్న పొరపాట్లు జరుగుతున్నాయి. అది అధికారుల మూలంగానే కావచ్చు, ప్రజాప్రతినిధుల మూలంగా కావచ్చు, స్వయంగా మనం చేసినటువంటి తొందరపాటు కావచ్చు, మనం ఏదో శ్వాసించాలన్న ఉద్దేశంతో అక్కడక్కడ చిన్న చిన్న పొరపాట్లు జరుగుతున్నది. సోషల్ మీడియా అనేది ఈరోజు కీలకంగా మనం చెప్పుకోవాలి. రానున్న రోజుల్లో ప్రపంచంలో సోషల్ మీడియా ఒక కీలక దశకు చేరుకున్నటువంటి సమయం ఉన్నది. అదేవిధంగా మనకు భారతదేశంలో, ఎందుకంటే సోషల్ మీడియా యొక్క నెట్వర్క్ కానీ, సోషల్ మీడియా యొక్క చట్టాలు కానీ అది ప్రపంచంలో ఉన్నటువంటి యూట్యూబ్ వాళ్ళ దగ్గర ఉంటాయి. అది భారతదేశంలో కానీ ప్రపంచంలో ప్రత్యేకమైన చట్టాలు ఇంతవరకు చేయలేదు. ఈ మధ్యన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు చేయని ఆలోచనలు చేస్తూ ఉన్నాయి. కానీ మనకు స్వేచ్ఛ హక్కుల ప్రకారంగా ఆర్టికల్ 19(1) ప్రకారం మనకు మీడియాకు హక్కులు ఉంటాయి. 19(2)లో మన పరిమితులు, మనం ఎంతవరకు మీడియా కవరేజ్ చేయాలి, ఒక వ్యవస్థ యొక్క, ఒక సంస్థ యొక్క ఎంతవరకు మనం మాట్లాడాలి, ఆ పరిసరాలు ఎంతవరకు ఉండాలి, ఏం సమాచారం అందగాలి, ఎట్లా ఉండాలి అనే కొన్ని పరిమితులు ఉంటాయి. అవన్నీ తెలియక ఈ రోజులలో యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి అతను ఒక సమాచారాన్ని ప్రపంచానికి సమాచారం అందిస్తుండు, ప్రజలను చైతన్యపరుస్తుండు. నేను ఒక జర్నలిస్ట్ అనేది చాలా మందికి తెలియదు. మనకు సుప్రీంకోర్టు ఇటీవల ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాతో పాటు యూట్యూబ్ నడుపుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు జర్నలిస్టుగా గుర్తిస్తూ ఆయా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు వాళ్ళకు కావాల్సినటువంటి హక్కులకు సంబంధించిన విషయాలు కానీ, కొన్ని చట్టాలు, కొన్ని పరిమితులు లోబడి గుర్తించేటటువంటి వాళ్ళ గుర్తింపులు ఇవ్వాలని ఇటీవల సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఆర్డర్ ప్రకారంగా మనకు ఈ నెల రాష్ట్ర ప్రభుత్వంలో జూన్లో అక్రిడేషన్ కార్డుల యొక్క, గతంలో ఇచ్చిన అక్రిడేషన్ కార్డుల యొక్క గడువు పూర్తి అవుతుంది. ఈ మధ్యన జర్నలిస్టులు అంతా సమావేశమై రాష్ట్ర ప్రభుత్వాన్ని కలిసి మన యొక్క సమస్యలు తెలుపుకుంటూ కూడా ప్రజల ముందుకు, ప్రభుత్వాల ముందుకు వివిధ కార్యక్రమాల్లో, అభివృద్ధి కార్యక్రమాల్లో, సమావేశాలకు మనం పోయే అవకాశం ఉంటుంది. మన పోయిన చోటల్లో అధికారులు కానీ, పోలీసులు కానీ, ఇతర ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు కానీ, రాజకీయ నాయకులకు సంబంధించిన మనం అడ్డుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వంచే గుర్తించబడినటువంటి అక్రిడేషన్ ప్రతి ఒక్కరూ తీసుకోవాలి. అక్రిడేషన్ కార్డు అంటే మనకు ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమంలో భాగస్వామ్యమై ప్రజలకు సమాచారం చేరవేయడం, ప్రభుత్వం నిర్వహించినటువంటి కార్యక్రమాలని, అభివృద్ధి పనులను ప్రపంచానికి తెలియజేయడం, ప్రభుత్వం ద్వారా ఏ అభివృద్ధి అయినా ప్రజలకు చేరవేయడం, అదేవిధంగా రాష్ట్రంలో జరుగుతున్న వివిధ కార్యక్రమాల మీద కూడా మనం సమగ్ర సమాచారం తీసే క్రమంలో అక్రిడేషన్ ప్రభుత్వం ద్వారా మనం ఒక జర్నలిస్ట్ అనే గుర్తింపు ఉంటుంది. ఈ గుర్తింపు పొందిన తర్వాత మనకు రకరకాల చట్టపరమైనటువంటి హక్కులు వస్తాయి. చట్ట పరిధిలో మనం అన్ని కార్యక్రమాలు నిర్వహించే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరు కూడా తదుపరి ఈ క్రమంలో ఇటీవల మేము తెలంగాణ సోషల్ మీడియా ఫెడరేషన్ అనే ఒక జర్నలిస్ట్ యూనియన్ని
ఈ యూట్యూబ్ ఛానల్, ప్రత్యేకంగా యూట్యూబ్ ఛానల్ వాళ్ళ గురించే ఒక ఫెడరేషన్ ఏర్పాటు చేశాం. దీనికి వివిధ ప్రజా సంఘాల నుంచి, వివిధ పార్టీల సహాయ సహకారాలతోటి జర్నలిస్టుల రూపంలో అనేక దాడులు జరుగుతున్నాయి. ఈ దాడులను ఏ విధంగా అరికట్టాలి, జర్నలిస్టుగా మనం ఏ విధంగా కొనసాగాలి, మనకున్న హక్కులు ఏంది, పరిమితులు ఏంది, ఏ విధంగా మనం ఒక న్యాయబద్ధంగా ఒక చట్ట పరిధిలో పనిచేయాలి, మనం ఏ సమస్యలను వెలికి తీయాలి, ఏ సమస్యలు మనము దృష్టి కేంద్రీకరించాలి, ప్రభుత్వం చెబుతున్నది ఏంది, మనం చేయవలసినది ఏంది, మన హద్దులు ఏంది, మన పరిమితులు ఏంది అని తెలుసుకునే ఉద్దేశంతో రానున్న రోజులను ప్రత్యేకమైన క్లాసులు నిర్వహిస్తాం. అదేవిధంగా వివిధ ప్రజా సంఘాల, వివిధ పార్టీల సహకారాలతోటి రాష్ట్రంలో ఒక క్రియాశీలకమైనటువంటి ఈ యొక్క సోషల్ మీడియా ఫెడరేషన్ అనేది ఏర్పాటు చేసి సమాజానికి మనం ఏ విధంగా బాధ్యత వహించాలి, సమాజంలో ఉన్నందుకు మనకేం న్యాయం చేయాలి, మనకేం హక్కులు ఏముంటాయి, తదుపరి సమాజంలో మనం ఏ విధంగా సేవ చేయాలి, మన పరిమితులు ఏంది, మన హక్కులు ఏంది అనేది కూడా మనం గుర్తించుకోవాలి. ఆ విధంగా ప్రభుత్వాన్ని ఈ జూన్ తర్వాత కలిసి మన హక్కులను విన్నవించుకోవాలి. ప్రభుత్వంతో యూట్యూబ్ ఛానల్ అనేది జనరేషన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాయాలని ఏ ఒక్క ఛానల్ కానీ, ఏ ఒక్క యూట్యూబ్ ఛానల్ కానీ ఉద్దేశంలో చట్ట పరిధిలో ఉండవు. ప్రభుత్వాన్ని కలుపుకొని ప్రజా సమస్యలు తెలుపుకుంటూ, మన సమస్యలు తెలుపుకుంటూ, ప్రపంచంలో అన్ని దేశాల్లో జరుగుతున్నట్టు మనం మన ప్రభుత్వంతో కలిసి ముందుకు పోతూ ప్రజా సమస్యలు వెలికి తీసి ఆ సమస్యలను సాల్వ్ చేసుకునే క్రమంలో మన వంతుగా సహాయ సహకారాలు అందించాలనే ఉద్దేశంతో, అదేవిధంగా ఈ మధ్యన మరి యొక్క సమావేశం నిర్వహించి రాష్ట్రంలో ఉన్న యూట్యూబ్ ఛానల్ అంతా వేరువేరుగా మనకు చెట్ల మీద కాకుల్లాగా, చెట్ల మీద ఎగిరే కోతుల్లాగా కాకుండా ఒక సమగ్రమైనటువంటి ఒక వేదిక, ఒక సమగ్రమైనటువంటి యూనియన్, సమగ్రమైన ఒక బాధ్యత తీసుకుంటే మనకు మన కుటుంబాలకు రక్షణ ఉంటుంది, ప్రభుత్వ సహకారం ఉంటుంది. అదేవిధంగా హెల్త్ కార్డులో రకరకాలు ఉంటాయి. ఎందుకంటే మన భారతదేశ పౌరులైనందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన క్రమంలో మనకు చాలా హక్కులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్ కూడా సమైక్యంగా ఉండాలి. సంఘం లేనివాడు ఎవరైనా ఒంటరిగా ఉంటే ఒంటరిగానే ఉంటాము. మనం ఒక సంఘంగా, ఒక గ్రూపుగా, ఒక మందగా, ఒక సమూహంగా, ఒక వందలాది మంది, వేలాది మంది కలిస్తే మనకు ఒక బలమైన శక్తి ఉంటుంది. ప్రభుత్వంతో మాట్లాడడానికి కానీ, వివిధ సంఘాలతో మనం చర్చించడానికి, వివిధ సంఘాలతో కలిసిపోవడానికి, మన వ్యతిరేక శక్తులతో కలవడానికి, మనం కలిసి ఉండడం, మనకు బలంగా ఏర్పడడం యొక్క ఆవశ్యకత ఉంది. ఈ క్రమంలో ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్ సంఘంగా ఏర్పడాలనే ఉద్దేశంతో ఇటీవల మేము రాష్ట్ర ప్రభుత్వ మంత్రులతోటి, అధికారులతో చర్చించాం. దానికి ఒక సమగ్రమైన ఒక రూపం తీసుకొచ్చినాం. ఈ వచ్చే సమావేశంలో జూన్ లోపల మా యొక్క సమాచారం పూర్తిగా ఇస్తాం. అందరం సంఘటిత అయ్యే క్రమంలో రాష్ట్రంలో ఉన్న ఒడిదుడుకులను ఎదుర్కొని ప్రజా సంఘాలుగా వివిధ రూపాల్లో పార్టీలు ఎదిగినటువంటి వ్యక్తులకు సహకారంతో ఒక గొప్ప సోషల్ మీడియా వేదికని రాష్ట్ర రాజధానిలో సమీప కాలంలో ఒక వేదికను ఏర్పాటు చేసి మీటింగ్ కండక్ట్ చేస్తాం. శిక్షణ తరగతి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకు రావాల్సిన హక్కుల గురించి కానీ, మనకు రావాల్సిన అక్రిడేషన్ కానీ, మనకేమైనా ప్రభుత్వం ద్వారా వచ్చిన ప్లాట్లు కానీ, ఇళ్ళు కానీ ఇచ్చేటువంటి అవకాశాల గురించి కూడా మనం మిగతా ప్రజా సంఘాలతోటి, రాజకీయ నాయకులతోటి, మంత్రులతోటి కూడా మనం సమస్యను చెప్పుకొని ఒక సమగ్రమైన ఒక ప్రణాళికతోటి సమాజంలో మనవంతుగా మంచి బాధ్యత నిర్వహించుకుంటూ, ప్రభుత్వానికి అనుబంధంగా ఉంటూ, ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటూ, ప్రజా సమస్యల మీదనే పోరాడుతూ, మన ప్రభుత్వానికి అనుకూలం అనానుకూలంగా ప్రజా సమస్యల మీద స్పందించినప్పుడు, ప్రజా సమస్యలని అవినీతి బయలుపెట్టినప్పుడు ఏ ప్రభుత్వం అయినా, ఏ నాయకుడైనా వినవలసిందే. అలాంటి మంచి ఒక కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోదామని ఆశిస్తూ ఈ వేదిక ద్వారా నేను రంగారెడ్డి జిల్లా అధికార ప్రతినిధిగా మీ ముందుకు వచ్చి చెప్తున్నాను. ఓకే, నమస్తే. నా పేరు డాక్టర్ ఆలీ టాటం. తెలంగాణ రాష్ట్ర సోషల్ మీడియా జర్నలిస్ట్ ఫెడరేషన్కి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ఇప్పుడు పెద్దలు అడ్వకేట్ కృష్ణకుమార్ గారు చాలా గొప్ప విషయాలు చెప్పారు. జర్నలిజం, దాని పుట్టుపూర్వోత్తరాలు, ప్రపంచవ్యాప్తంగా జర్నలిజంలో వచ్చిన మార్పులు, శాస్త్ర సాంకేతికంగా అభివృద్ధి చెందిన ఈ తరుణంలో ఈ విషయాలని సమగ్రమైన సమాచారం చెప్పిన దాని లోతులకి నేను పోదలుచుకోలేదు. విషయం ఏంటంటే, కోతి కొబ్బరికాయ ఇచ్చినట్లు చేతులు సెల్ ఇచ్చి 15,000 రూపాయల సెల్లో, లేదా సెకండ్ హ్యాండ్ ఒక 4-5,000 రూపాయలకు సెల్లు తీసుకొని న్యూస్ తీసి నేను జర్నలిస్ట్ అని దానికి అదుపు లేకుండా వ్యక్తిగత దూషణ, బూతు పాదాలు, మత ఘర్షణలు రెచ్చగొట్టడము, కులాల కుంపట వేయడము,
ఆ ప్రాంతీయ భాషా విభేదాలు, ఆ అంబేద్కర్ మీద దాడులు, ఆ రాజ్యాంగం మీద దాడులు, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వ అధికారులని, ప్రజాప్రతినిధులను వ్యక్తిగత దూషణలు, ట్రోలింగ్, ఇదన్నీ జర్నలిజం కాదు. బూతులు తిట్టడం అనేది జర్నలిజం కాదు. జర్నలిజానికి ఆ గొప్ప నిర్వచనాలు చెప్పిండ్రు, రాజ్యాంగంలో పొందుపరిచిన విషయాలని పెద్దలు చెప్పిండ్రు. జర్నలిజం అంటే ఎట్లుండాలంటే ప్రజల పక్షాన ఉండాలా, ప్రభుత్వంతో కలుసుకొని ఆ మార్పు చేసే రీతిలో ఉండాలి, చట్టబద్ధత ఉండాలి. అంబేద్కర్ మహానీయుడు చక్కగా ఆర్టికల్ 19(1) వాక్ స్వాతంత్రం, మన పత్రికా స్వాతంత్రం లేదు మీడియా స్వాతంత్రం సంబంధించిన చక్కటి చట్టపరమైన హక్కులు కల్పించారు. ఏమేమి పరిధులు ఉండాలా 19(2) సంబంధించింది కూడా అడ్వకేట్ గారు, న్యాయ కోవిదులు కనుక వారు చక్కగా చెప్పిండ్రు. మనం ఈ పరిధిలో ఉండగలుగుటలు ఎవరన్నా ఉంటే, ఈ పరిధిలో వార్తలు యూట్యూబ్ నుండి కానీ, సోషల్ మీడియా కానీ, ట్విట్టర్ నుండి కానీ, ఇంకా రకరకాల మాధ్యమాల నుండి చేసే వాళ్ళంతా మీరంతా ఒక సంఘటితమై ఉండాల. సంఘటితమై ఉండే ఇక మీదట అట్లా పప్పులను నడవు. కొరడ దెబ్బ ఆల్రెడీ స్టార్ట్ అయింది. తక్కిడి యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో జర్నలిజం పేరు మీద ముసుకేసుకొని సంఘ విద్రోహ శక్తులు ఎవరైనా తాట తీస్తూనే ఉన్నారు ప్రభుత్వ పాలకులు. దాంట్లో సందేహం లేదు, ఇంకా కూడా దాడులు ఎక్కువైతాయి. కావాలని కూడా మేము అంటున్నాం, గంజాయి తులసివనంలో గంజాయి ముక్కలన్నీ ఏరిపడేయాల, గంజాయి లేకుండా తులసివనం లాగానే స్వచ్ఛంగా అచ్చంగా జర్నలిజానికి విలువలకు కట్టుబడి ఉండాలని మేము ప్రభుత్వాన్ని అప్పీల్ చేస్తున్నాం. ఆ ట్రోలింగ్లకు వాటికి వీటికి వ్యతిరేకంగా, ఆ మొత్తం ఘర్షణలకు ప్రేరేపించే రీతిలో రకరకాల పద్ధతులు సోషల్ మీడియాను మొత్తం ముంచేసిన ఈ తరుణంలో మేము మార్పు కోసం సంఘం తరఫున చాలా కార్యక్రమాలు చేశాను. ఈ మధ్యకాలంలో మీ అందరికీ తెలుసు, నేను పాదయాత్ర చేయడం, 5 రోజులు నిరాహార దీక్ష చేయడం, చట్టం చేయడం, ఇవన్నీ జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన సమగ్రమైన సమాచారం మళ్ళీ మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటంటే, జూన్ 30 తారీఖు వరకు మాత్రమే అక్రిడిటేషన్ కార్డులు ప్రభుత్వం జారీ చేసి సమయం ఇచ్చారు. ఎవరిస్తారు, ఎక్కడిస్తారు, ఎట్లిస్తారు, ఎందుకు ఇస్తారు, ఈ పద్ధతులన్నీ కావాలా. ఈ పద్ధతులన్నీ కావాలంటే మన సంఘం ఏదైతుందో, ఫెడరేషన్ సమైక్య ఏదైతుందో, జర్నలిస్ట్ సమైక్య నెంబర్ చెప్తా, 9346950910. చూడండి, 9346950910. మన సంఘం గురించి, మీ హక్కుల గురించి, మీ నష్టాల గురించి, మీ బాధల గురించి, మీ గాథల గురించి మాకు చెప్పండి. కలిసికట్టుగా మనం పరిష్కరించే ప్రయత్నం చేద్దాం. వ్యక్తిగత కుటుంబపరమైన జర్నలిస్టుల బాధలు కానీ, సంఘపరమైన బాధలు కానీ, ప్రభుత్వం నుండి వచ్చే ఇబ్బందులు కానీ, వీటన్నిటిని మనం పరిష్కరించే రీతులు చేద్దాం. వ్యక్తి శక్తి కంటే సంఘ శక్తి గొప్పదే. సంఘటితమం అవుదాం, మనం పరిష్కరించుకుందాం. నెంబర్ 1. నెంబర్ 2, మన సంఘం తరపున ఇదే మొదటి వీడియో మనం ఛానల్ కూడా పెట్టినాం. ఎప్పటికప్పుడు మన సమాచారం తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికి ఆల్రెడీ రంగారెడ్డి జిల్లా కమిటీ వేసినాం. మేము ఇక్కడ నాగర్ కర్నూలు జిల్లా మహాసభలకి అక్కడ జిల్లా కమిటీ వేయడానికి ఒక ప్రయత్నాలు జరుగుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మహాసభలు ఏర్పాటు చేయడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. హైదరాబాదు నగరం కూడా మహాసభలు వేయడానికి చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టుల మిత్రులు ఎవరైతే ఉన్నారో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా చేద్దాం. సోషల్ మీడియా జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో మీరు నాకు ఫోన్ చేయండి, మీ డీటెయిల్స్ మాకు ఇవ్వండి. మండల స్థాయిలో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ, మండల మిత్రులందరినీ గ్యాదర్ చేయండి. మండల కమిటీలు ఇద్దాం, జిల్లా కమిటీలు ఇద్దాం. మరోసారి ఇదందరిది అయిన తర్వాత పెద్దలు చెప్పినట్లు సదస్సు పెడదాం, క్లాసెస్ చెప్దాం. క్లాసెస్ పెట్టిన తర్వాత ఇట్లాంటి మేధావులు, పత్రికా రంగంలో, జర్నలిజం రంగంలో నిష్ణాతులైన ప్రముఖులు, పెద్దలు మన అదృష్టవశాత్తు తెలంగాణలో ఉన్నారు. గొప్ప గొప్ప మేధావులు ఉన్నారు. వాళ్ళందరినీ తీసుకొని వచ్చి మనం క్లాసులు పెడదాం. మనం విషయ పరిజ్ఞాన్ని అభివృద్ధి చేసుకోవడానికి, మన సంఘ నిర్మాణం కోసం, మనకున్న హక్కులు ఇది చేసుకోవడానికి, వీటన్నిటికంటే నెక్స్ట్ మేము చెప్పబోతాం. మంచి మంచి కార్యక్రమాలు తీసుకున్నాం. మన హక్కుల కోసం, మన జీవనోపాధి కోసం, వీటన్నిటికీ మనం ఒక్కటిగా ఉంటేనే సాధ్యమవుతుంది, లేకపోతే సాధ్యం కాదు. ఏది ఏమైనప్పుడు కూడా
మీరందరూ వెంటనే స్పందించాలా. టైం తక్కువ ఉంది, ఇంకా 2 నెలలే ఉన్నది. ఈ 2 నెలల్లో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు అందరం ఏకం కావాలా. వాళ్ళకి సంబంధించిన డాటా అంతా మనం తీసుకోవాలా. మా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆయా ప్రాంతాలను కలెక్టర్లకు మనం కలిసి వాళ్ళకి సమాచారం ఇచ్చే అవకాశం ఉంది కనుక త్వరపడండి.